అక్కడి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా సుభిక్షంగా అది ఉపయోగపడుతుంది, అందరికీ ఆమోదయోగ్యం కూడా. అట్లాంటి దాన్ని మనం అందరం కూడా పూర్తిగా సమర్థించవలసిన అవసరం ఉంది. పైగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా డబ్బులు రైల్వే కనెక్షన్కి కానీ, మున్సిపల్ యాక్టివిటీస్కి కానీ, పట్టణాభివృద్ధికి కానీ చాలా వివిధ రకాలుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా, మళ్ళీ ఆసియన్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు ద్వారా రకరకాల రూపంలో పెద్ద మొత్తంలో ఇచ్చి దీన్ని ఒక ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ను చంద్రబాబు ఎట్లయితే అభివృద్ధి చేసిండో అదేవిధంగా ప్రపంచ స్థాయి నగరంగా ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తుందని, అభివృద్ధి చేయాలనే తలంపు ప్రధానమంత్రికి ఉంది. ఆ దిశగా చాలా చర్యలు తీసుకుంటుడు. తప్పనిసరి బలహీన వర్గాలకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది. ఆ ప్రాంతంలో అంతా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. ఆ ప్రజలకు అక్కడ భూముల ధరలు పెరిగి మరి చదువు కోసం, ఇతర అవసరాల కోసం ఆ ప్రాంతం చాలా ఉపయోగపడే రీతిగా ఉంటుంది. తప్పనిసరిగా ఆ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ ప్రభుత్వం కాబట్టి అభివృద్ధి కోసం వాళ్ళు చాలా చర్యలు తీసుకోగలుగుతారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇంకా ఆ ప్రాంతం లోపల బడుగు బలహీన వర్గాల రాజధానిగా అది రూపుదిద్దుకుంటుంది అనడం లోపల ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా అయితే టెక్నాలజీ సిటీగా తీర్చిదిద్దారో అమరావతిని కూడా ఆ ప్రాంతం లోపల తీర్చిదిద్దుతారని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రత్యేకంగా ఐటీ కంపెనీలు తీసుకురావడం, అక్కడికి అనేక ప్రైవేట్ పెద్ద కార్పొరేట్ సంస్థలను తీసుకొచ్చి అనేక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి రైల్వే కనెక్షన్ను, రోడ్ కనెక్షన్ను, ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అది అనుకూలమైనటువంటి స్థలం కాబట్టి దాన్ని రాజకీయాలకు అతీతంగా అందరికీ ఆమోదయోగ్యమైన అనుకూలమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం అభివృద్ధి పరిస్తే రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని పాజిటివ్గా థింకింగ్ చేసి అందరు కూడా అభివృద్ధికి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు లోటు బడ్జెట్ తోటి పోయింది, అందరికీ సానుభూతి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటుంది.